భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా తక్షణమే స్పందించేలా యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినబోబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించిన కలెక్టర్ తీరం వెంట ఉన్న వర్ష ప్రభావిత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. వర్షం వల్ల ఇబ్బందుల్లో ఉన్నవారిని పునరావాస కేంద్రాలకు తరలింపు, కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య శిబిరాలు, రేషన్ సరుకులు ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఎడతెరిపి లేని వర్షాలతో ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను గుర్తించి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని డిఈఓ కిరణ్ కుమార్కు సూచించారు. జిల్లాపై తుఫాను ప్రభావం పూర్తిగా తొలగిపోయే వరకు తీర ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి పర్యాటకులను అనుమతించవద్దని పోలీసులకు స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎందుకంటే మనం చాలా మైన్యూర్ అనుకుంటాం, అలాంటి ఇష్యూస్ చాలా మేజర్గా తిరిగి మనం నెట్టించే పొజిషన్స్ వస్తుంటాయి చాలా సందర్భాల్లో. కాబట్టి చిన్నది కూడా చిన్న విషయమే మాత్రం తీసేయవద్దు. దయచేసి దీని మీద ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ వేసే ఉంటారు, మీరు వేసే ఉంటారు. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోండి. 24/7 ఒక కంట్రోల్ రూమ్ని రన్ చేయండి. వీలైతే ఎక్కువ హెవీ రైన్ఫాల్ రేపు మార్నింగ్ తర్వాత మనకి అక్కడ ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టాలి. తర్వాత విలేజెస్ దగ్గర మాత్రం లాజిస్టిక్స్ ఇష్యూ వచ్చేటప్పటికి జేసీబీస్, ట్రాక్టర్స్, పవర్ కార్స్, తర్వాత కొంతమంది మెన్ను వెళ్ళి మీరు ఎప్పుడు కూడా మొబిలైజ్ చేసుకోవాలి. సో రెవెన్యూ సైడ్ నుంచి డిఎస్ఓ గారు మీరు ఈ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ విలేజెస్లో కంప్లీట్గా మనకి స్టాక్ పొజిషన్ ఎన్ఫోర్స్ చేసుకోవాలి. పెట్టారు కదా, అది పెట్టారు. సో ఇవి మేజర్గా మనం చూసుకోవాలి. సో దెన్ ఈ స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్కి సంబంధించి డిఈఓ ఒకసారి ఎప్పటికప్పుడు రాత్రి ఎంత వర్షం పడింది ఎక్కడ డిఈఓ మొత్తం 4 మండలం బిఏ కాబట్టి పోలీసుని అలర్ట్ చేసి ఇప్పుడు వాళ్ళు కొంత యాంగ్జైటీలో కొత్తపట్నం వెళ్ళాము. సో అక్కడికి ఏదో చూద్దాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.